మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి వీటిని బాగా ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండుని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత దీనిపైన పుట్నాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దోశకి చుట్టూ మొత్తం ఆయిల్ వేసుకోవాలి. ఇలా రెడీ అయిన దోశని ఒక ప్లేట్లో వేసుకోవాలి. పచ్చి కారం దోశ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.